యేసుక్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ జీవస్వరం తపస్సు కాల వాక్య సందేశంలోనికి స్వాగతం. మనకు తెలిసినట్లుగా యేసు ప్రభుని యొక్క పీఠానుభవములు ధ్యానిస్తున్న 50 రోజులలో మనము ఉన్నాము. ఈరోజు మనము తపస్సు కాలం యొక్క 4వ వారంలోనికి ప్రవేశించి ఉన్నాము. ఈరోజు ప్రత్యేక విధముగా మన ధ్యానము కొరకు మన జీవితాలను పరిశీలించుకోవడానికి యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు మత్తయి సువార్త 5వ అధ్యాయము 27 నుండి 32 వరకు ఉన్న వచనములలో మనము చదువుతున్నాము. యేసు ప్రభు ప్రత్యేక విధముగా మన పాపముల కొరకు మరణించారు అని మనము నమ్ముతున్నాము. అది మనకందరికీ తెలుసు. ఈరోజు మన జీవితాలను ఒకసారి పరిశీలించడానికి వ్యభిచారముల గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నారు. కామేచ్ఛతో ఒక స్త్రీని చూస్తున్నటువంటి పురుషుడు వారి హృదయములో వ్యభిచారము చేస్తున్నాడు అనే మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనములో యేసు ప్రభు చెప్తున్నారు. మన కన్నులు మన శరీరానికి దీపిక అని కూడా సువార్త భాగంలో మనము ధ్యానిస్తున్నాము. ఈరోజు ప్రత్యేక విధముగా మన కన్నుల యొక్క వాడుకలు ఏ విధముగా ఉంది అని ఆత్మార్థముగా పరిశీలించడానికి మనం ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభుని చూడడానికి, యేసు ప్రభుని ఇద్దరిలో చూడడానికి వాడవలసినటువంటి కన్ను మనకు పాప కారణమైన విషయం. ఆ పాప పరిస్థితులను మనము అక్కడి నుండి మారు మనసు పొంది యేసు ప్రభులో జీవించడానికి ఉన్న కృపానుగ్రహములు ఈ తపస్సు కాలం యొక్క 4వ ఆదివారంలో మనం వాడికి వేడుకుందాం. మన కన్నులు ఎల్లప్పుడూ పవిత్రముగా ఉంచడానికి, కన్నులతో మనము చేస్తున్నటువంటి పాపమునకు ప్రత్యేకంగా పరిహారం చేయడానికి ఈరోజు ప్రయత్నించుకుందాం. దేవుడు మనలందరినీ ధారాళముగా దీవించుగాక.